హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 67. రుద్ర సహస్ర రెస్టారెంట్కి వచ్చి జ్యూస్ తాగి రిటర్న్ వెళ్తుండగా సహస్రనే చూస్తూ కనిపించాడు దేవా. అతన్ని చూసిన సహస్ర షాక్తో అక్కడే నిలబడిపోగా ఆమె తన వెనకే వస్తుందనుకున్న రుద్ర మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవా కళ్ళు చిన్నవిగా చేసి కోపంగా సహస్రనే చూస్తూ కనిపించాడు. ఇప్పుడు వీడితో నాకెందుకు, నా పని నేను చూసుకుంటా అని అనుకున్న సహస్ర వెంటనే రుద్ర దగ్గరికి చేరుకోవడానికి పరుగున వెళ్లబోయింది. కానీ సడన్గా ఆమెకు అడ్డుగా వచ్చి నిలబడి ఆమెను ఆపాడు దేవా. హఠాత్తుగా తన ముందు దేవా ఉండేసరికి టక్కున ఆగిపోయిన సహస్ర భయంగా చుట్టూ చూస్తుండగా, ఏంటే నీకొక్కడు సరిపోడా? టైమును బట్టి మూడును బట్టి ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తావా అని అడిగాడు దేవా. షడప్, అసలు నా గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? అసలు నాకు నీ టార్చర్ ఏంటి అని చిరాగ్గా అడిగింది సహస్ర. నేనెందుకు టార్చర్ చేస్తున్నానో నీకు బాగా తెలుసు. అండ్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతమందితో తిరిగినా సరే నీ పెళ్లి మాత్రం నాతోనే అవుతుంది. అందుకోసమే ఉన్న ఊరిని, ఆస్తుల్ని, పలుకుబడిని అన్నింటినీ వదులుకొని నీకోసం బెంగళూరు దాకా వచ్చాను. ఇప్పుడు కొంచెం పర్సనల్ వర్క్ మీద బిజీగా ఉన్నాను. అయినా సరే చివరికి నీ జీవితం మాత్రం నా చేతిలోనే ఉంది అని అన్నాడు దేవా. ఆ మాటతో భయంగా చుట్టూ చూసిన సహస్ర అప్పుడే అక్కడి నుండి కనుమరుగవుతున్న రుద్రను గమనిస్తూ సార్ అని గట్టిగా పిలిచింది. దాంతో ఆగిపోయిన రుద్ర వెనక్కి తిరిగి చూసేసరికి సహస్ర ముందున్న దేవా టక్కున పక్కకి తప్పుకున్నాడు. ఏ సహస్ర, ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు? కమాన్ అని అన్నాడు రుద్ర. వస్తున్నా సార్ అంటూ స్పీడ్గా రుద్ర దగ్గరికి వెళ్ళింది సహస్ర. ఏంటి అక్కడే ఆగిపోయావు? నువ్వు నా వెనకే వస్తున్నావు అనుకున్నాను అని అన్నాడు రుద్ర. సారీ సార్, మొబైల్లో ఏదో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వస్తే చూస్తూ ఆగిపోయాను అని చెప్పింది సహస్ర. ఓ సరే పద వెళ్దాం అంటూ రుద్ర వెళుతుంటే అతని వెనకే వెళుతూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది సహస్ర. అక్కడే నుంచొని తన వైపే చూస్తున్న దేవా ఆమెకు వేలు చూపిస్తూ జాగ్రత్త అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వెంటనే ముఖం తిప్పుకొని రుద్రతో తన క్యాబిన్కి వెళ్ళిపోయింది సహస్ర. మరోవైపు సహస్ర ఇంటి నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారేసరికి తల్లి ఉన్న హాస్పిటల్కి వచ్చింది సురభి. ఆమె కార్ దిగి లోపలికి వెళ్తుంటే కార్ పార్క్ చేసిన వీరేంద్ర కూడా ఆమె వెనకే హాస్పిటల్ లోపలికి వచ్చాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మౌనిత ఉన్న ఫ్లోర్ అండ్ రూమ్ నెంబర్ కనుక్కొని అటుగా వెళుతున్న సురభి వెనకే లోపలికి వచ్చిన వీరేంద్ర కూడా వెళ్ళాడు. మౌనిత ఐసీయూలో ఉంది. బయట 2 కానిస్టేబుల్స్ మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారు. ఇక అంతకుమించి అక్కడ ఎవరూ కనిపించలేదు. మౌనిత కోసం హడావుడిగా వచ్చి లోపలికి వెళ్లబోతున్న సురభిని పోలీసులు అడ్డుకున్నారు. నేను మౌనిత గారి కూతుర్ని, చంద్రగారి అమ్మాయిని, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అంది సురభి. సారీ మేడం, సెక్యూరిటీ రీజన్ వల్ల ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు. కాసేపట్లో మీ నాన్నగారు వస్తారు, ఆయన వచ్చాక మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పాడు పోలీస్ కానిస్టేబుల్. అప్పుడు ఆమె వెనకే వచ్చిన వీరేంద్ర, తననెందుకు అడ్డుకుంటున్నారు? ఆమె మౌనిత గారి కూతురు, లోపలికి వెళ్ళొద్దనడానికి మీరెవరు అని సీరియస్గా అడిగాడు. అప్పటికే వీరేంద్రను గుర్తుపట్టిన పోలీస్ కానిస్టేబుల్ సెల్యూట్ చేసి, సార్ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ మీకు కూడా తెలుసు. తన పర్మిషన్ లేకుండా ఎవరినీ లోపలికి పంపించొద్దని చంద్ర సార్ చెప్పారు అని అన్నాడు పోలీస్ కానిస్టేబుల్. కూతుర్ని కూడా ఎలా చేయొద్దని చెప్పాడా పెద్ద మనిషి? ఇలాంటివన్నీ ఎక్కడైనా చూసుకోండి, నా ముందు కాదు. మేము మా అత్తయ్యని చూడటానికి వెళ్ళాలి, ముందు అడ్డు తప్పుకోండి అని సీరియస్గా అన్నాడు వీరేంద్ర. దాంతో వీరేంద్రకి దారి వదిలారు పోలీసులు. దాంతో సురభి హడావుడిగా లోపలికి వెళ్ళి తల్లివైపు చూసింది. అప్పటికే బెడ్పై ఉన్న మౌనిత ఒంటి నిండుగా పైపులు పెట్టేసి ఆక్సిజన్ మాస్క్తో స్పృహ లేకుండా పడి ఉండడంతో ఆమెను చూసి తట్టుకోలేక బోరున ఏడుస్తూ, ఏంటి బావా అమ్మకిలా అయింది? ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండే అమ్మ ఇలా బెడ్పై ఉంటే అస్సలు చూడలేకపోతున్నాను అని ఏడుస్తూ అంది సురభి. దాంతో ఆమెను దగ్గరికి తీసుకున్న వీరేంద్ర, ప్రతి మనిషికి ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది సురభి, దాని మీద దెబ్బ పడితే కొన్నిసార్లు ఇలానే అవుతారు. పాపం అత్తయ్యకి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో, మీ నాన్న వస్తే కానీ విషయం ఏంటో తెలీదు అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో సురభి నుదురు చిట్లించి, అవును
నాన్న వస్తేనే కానీ అసలు విషయం ఏంటో తెలీదు. బహుశా మొదటి భార్య బిడ్డ తనకు అడ్డంగా ఉన్నారనుకొని వాళ్లను చంపించినట్లే మా అమ్మ కూడా దేనికైనా అడ్డమనుకొని అతనే ఏమైనా చేసుంటాడా ఏంటి అని అనుమానంగా అనుకుంది సురభి. అప్పుడు వీరేంద్ర బెడ్పై ఉన్న మౌనితని ఒకసారి పరిశీలనగా చూసి, సురభి, నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి ఒకసారి డాక్టర్తో మాట్లాడొస్తాను అని అన్నాడు. సరే బావా, త్వరగా రా అని చెప్పి వెళ్ళి పక్కనే ఉన్న స్టూల్ని మౌనిత బెడ్కి దగ్గరగా జరుపుకొని కూర్చున్న సురభి తన తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంది. అసలు మౌనితకి నిజంగానే హార్ట్అటాక్ వచ్చిందా, లేదంటే చంద్ర ఏమైనా చేసి హార్ట్అటాక్ అని డ్రామా ప్లే చేస్తున్నాడా అని కనుక్కోవడానికే డైరెక్ట్గా డాక్టర్ రూమ్కి వెళ్ళాడు వీరేంద్ర. అప్పటికే డ్యూటీ డాక్టర్ మౌనిత రిపోర్ట్స్ రావడంతో వాటిని చూస్తూ కూర్చున్నాడు. వీరేంద్ర వెళ్ళి ఎదురుగా కూర్చొని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుని, హాయ్ డాక్టర్, ఐఎమ్ వీరేంద్ర, మౌనిత గారికి మేనల్లుడిని అని చెప్పాడు. ఓ, గుడ్ మార్నింగ్ మిస్టర్ వీరేంద్ర అని విష్ చేశాడు డాక్టర్. మా అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది, అసలేమైంది, అంత సడన్గా తను ఎందుకు సిక్ అయింది అని డైరెక్ట్గా అడిగాడు వీరేంద్ర. ఆమె విపరీతమైన ఒత్తిడికి లోనైంది సార్. హార్ట్ బీట్, బీపీ అన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. సో హార్ట్అటాక్ వచ్చింది. ఆ టైంలో ఆమె వాటర్లో పడి ఉండడంతో సిచ్యువేషన్ కాస్త సీరియస్ అయింది అని చెప్పాడు డాక్టర్. వాట్? తను వాటర్లో పడిందా? ఎందుకు? అసలేం జరిగింది? తన ఒంటి మీద ఏదైనా దెబ్బలున్నాయా? ఎవరైనా తన మీద అటాక్ చేశారా అని ఆతృతగా అడిగాడు వీరేంద్ర. అటాక్ లాంటివి ఏమీ లేవు, కానీ ఆమెకు హార్ట్అటాక్ మాత్రం వాష్రూమ్లో ఉన్నప్పుడే వచ్చి కింద పడిపోయిందని చంద్రగారు చెప్పారు అని చెప్పాడు డాక్టర్. ఆయన ఏం చెప్తే అదే ఫైనలా? మీరు సరిగ్గా చెక్ చేయలేదా అని సీరియస్ అవుతూ అడిగాడు వీరేంద్ర. సార్, ఆమెకు హార్ట్అటాకే వచ్చింది, అది మాత్రం కన్ఫామ్. ఇదిగోండి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అండ్ ఈవినింగ్ కల్లా తనకు స్టంట్ కూడా వెయ్యాలి. ఇకపోతే ఆమె వాష్రూమ్లో పడిపోయిందన్న విషయం మాత్రం చంద్రగారే చెప్పారు. ఈ విషయంలో ఇంతకు మించి ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా కనిపించలేదు అని గట్టిగా చెప్పాడు డాక్టర్. ఓకే, మరి ఈవినింగ్ ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశారా అని అడిగాడు వీరేంద్ర. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి సార్. చంద్రగారు వస్తే ఆయనతో ఒకసారి సిగ్నేచర్ తీసుకొని మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని చెప్పాడు డాక్టర్. ఓకే, బీ కేర్ఫుల్. తాను సేఫ్గా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అన్నాడు వీరేంద్ర. తెలుసు సార్, మీ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. మీరు తలుచుకుంటే ఈ హాస్పిటల్ లేకుండా చేయగలరు. అలానే మీరు మమ్మల్ని నమ్మాలి. మేము ఒక పేషెంట్ ప్రాణం కాపాడటం కోసమే ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం. సో మౌనిత గారిని సేవ్ చేయడానికి మా సాయశక్తిలా ప్రయత్నిస్తాం అని వినయంగా చెప్పాడు డాక్టర్. ఆ మాటతో అక్కడి నుండి లేచి మళ్ళీ మౌనిత ఉన్న రూమ్కి వెళ్ళాడు వీరేంద్ర. అప్పటికి తన తల్లి చెయ్యి పట్టుకొని ఉన్న సురభి, అమ్మా, నా వల్లనే ఇదంతా జరిగి ఉంటుంది కదా, నేనే నీతో రూడ్గా బిహేవ్ చేశాను. అది తట్టుకోలేకే నువ్వు ఇలా చేసుకుని ఉంటావు. ఐఎమ్ సారీ మమ్మీ. ఇక నువ్వు ఏం చెబితే నేను అదే వింటాను. బావను కలవద్దంటే కలవకుండా ఉంటాను. బావతో మాట్లాడొద్దంటే మాట్లాడకుండా కూడా ఉంటాను. ప్లీజ్ మమ్మీ, నువ్వు మాత్రం ఇలా ఉండకు. లే మమ్మీ, నిన్నలా చూస్తుంటే నాకు అస్సలు బాలేదు అని ఏడుస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన వీరేంద్ర సురభిని అలా చూసి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ వెంటనే వెళ్ళి సురభి భుజం మీద తట్టి, కూల్ సురభి, నువ్వన్న మాటలకేమీ మీ అమ్మ అంతగా ఫీల్ అయి ఉండదు. నీ గురించి తనకు హార్ట్అటాక్ వచ్చి ఉండదులే. తనకి ఇంకేదో ప్రాబ్లం ఉండుంటుంది. తను మేల్కొంటే కానీ ఆ ప్రాబ్లం ఏంటనేది మనకు తెలీదు. సో నువ్వు ఎక్కువగా బాధపడకు అని అన్నాడు. లేదు బావా, అమ్మ నా గురించి ఆలోచించే ప్రాణం మీదకు తెచ్చుకొని ఉంటుంది. ఆ విషయం నాకు అర్థమవుతుంది. తనకు నేనంటే చాలా ఇష్టం. నాన్న వద్దని చెప్పినా కూడా నా కోసం, నేను స్వేచ్ఛగా ఉండడం కోసమే మమ్మీ నన్ను బెంగళూరు పంపించింది. ఇక్కడికి వచ్చాక నేనేం చేశాను? నాకిచ్చిన స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకున్నాను. అమ్మనే ఎదిరించి మాట్లాడేశాను అని బాధగా అంది సురభి. లేదు సురభి, నువ్వేమీ మిస్యూజ్ చేసేంత పెద్ద తప్పేం చేయలేదులే. జస్ట్ నాతో టైం స్పెండ్ చేశావు. దానికి మీ అమ్మ ఎక్కువగా ఫీల్ అయిందనుకొని నువ్వు ఇంకా ఫీల్ అవుతున్నావు. అంతేగాని మీ అమ్మకి హార్ట్అటాక్ అయితే ఖచ్చితంగా నీ గురించి వచ్చుండదు. అది నేను కన్ఫామ్గా చెప్పగలను. సో ఎక్కువగా నువ్వేమీ మనసుకు తీసుకోకు. మీ అమ్మ సేఫ్గా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకో. ఇంకంతకు మించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, సరేనా అని అన్నాడు వీరేంద్ర. ఇంతలో నర్సు వచ్చి, సార్,
మీరిక్కడ ఎక్కువసేపు ఉంటే పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. ప్లీజ్ బయటికి వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్పింది. దాంతో సురభిని తీసుకొని బయటికి వచ్చాడు వీరేంద్ర. అదే సమయంలో సురభి, వీరేంద్ర వచ్చారని పోలీస్ కానిస్టేబుల్స్ ఇన్ఫామ్ చేయడంతో అప్పటికే హాస్పిటల్కి వచ్చిన చంద్ర వాళ్ళిద్దరినీ చూసి పళ్ళు పటపటా కొరుకుతూ, వచ్చావా సురభి? చూసావా మీ అమ్మ పొజిషన్ ఏంటో అని సీరియస్గా అడిగాడు. చూశాను డాడీ, ఐఎమ్ సారీ అని తలదించుకొని ఏడుస్తూ చెప్పింది సురభి. అక్కడ జరుగుతున్న డ్రామాకి తల కొట్టుకున్నాడు వీరేంద్ర. ఇదంతా నీ వల్లే సురభి. నీ గురించి ఆలోచించి మీ అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుంది. అసలైనా పేరెంట్స్ ఏ విషయమైనా ఎందుకు చెప్తారో ఏంటో అని అర్థం చేసుకోవా? అంతా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. అరే, నిన్ని సంవత్సరాలు కనీ పెంచిన మాకన్నా నీకు మీ బావ ఎక్కువయ్యాడా? మీ బావ కోసం నువ్వు మీ అమ్మని ఎదిరిస్తావా అని కోపంగా అరిచాడు చంద్ర. అతని మాటలకు సురభి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అది చూసిన వీరేంద్ర తట్టుకోలేకపోతూ, మామయ్య, ఇదంతా సురభి మాటల వల్లేం కాదు. సురభి విషయమే అయితే అత్త ఇంతలా డిసప్పాయింట్ అవ్వదు. ఇంకేదో జరిగింది. ముందు అదేంటో తెలుసుకోండి. సురభిని తిట్టద్దు అని అన్నాడు వీరేంద్ర. షటప్ వీరేంద్ర, అసలైనా మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మాటలే లేవు. అలాంటిది నువ్వెందుకు నా కూతురు చుట్టూ తిరుగుతున్నావు అని అడిగాడు చంద్ర. ఇందులో తప్పేముంది? అసలు దీన్ని మీరంతా ఇంత పాయింట్అవుట్ ఎందుకు చేసి చూస్తున్నారు? మీరు అనుకుంటున్నట్లు మా మధ్య ఏం లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటున్నాం. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు అని అన్నాడు వీరేంద్ర. నేను నిన్ను నమ్మను వీరేంద్ర. నువ్వు ఎలాగైనా సరే సురభిని ట్రాప్ చేసి నా ఇంటికి అల్లుడైపోయి నా పదవిని కొట్టేయాలని చూస్తున్నావు అని చిరాగ్గా అన్నాడు చంద్ర. ఆ మాటలు విన్న సురభి వెంటనే చంద్రను అడ్డుకుంటూ, ఏం మాటలు నాన్న అవి? బావ నన్నేమీ ట్రాప్ చేయడం లేదు అని అంది. నువ్వాగు సురభి, వాడికి సపోర్ట్గా మాట్లాడుకు అని కోపంగా అన్నాడు చంద్ర. దాంతో వీరేంద్ర కల్పించుకుంటూ, సరే తను మాట్లాడదు మావయ్య, కానీ నేనొకటి అడుగుతాను చెప్పు. అసలు నీకు ఈ పదవి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు వీరేంద్ర. ఆ మాటతో ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యాడు చంద్ర. అప్పుడు వీరేంద్ర చిన్నగా నవ్వుతూ, మా తాతయ్య దగ్గర నుంచి మా నాన్నకు వారసత్వంగా రావాల్సిన పదవి మా అత్తను పెళ్లి చేసుకోవడం వల్ల నీకొచ్చింది. నువ్వు చేసిన అదే ట్రిక్ నేనెక్కడ ప్లే చేస్తానోనని నువ్వు భయపడ్డంలో తప్పులేదులే అని అంటున్న వీరేంద్ర మాట పూర్తవ్వకముందే, ఎక్కువగా మాట్లాడకు వీరేంద్ర అని గట్టిగా అన్నాడు చంద్ర. నన్ను చెప్పనివ్వు మావయ్య. నీ తర్వాత మన పార్టీలో మన ఫ్యామిలీ తరపున రాజకీయంగా బలంగా ఉంది నేనే. సో ఈ పదవి నీ తర్వాత తప్పకుండా నా దగ్గరికి వస్తుంది. అలాంటప్పుడు నేను ప్రత్యేకంగా సురభిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు వీరేంద్ర. నా తర్వాత నువ్వే అని ఎందుకు అనుకుంటున్నావు? నా వారసుడుగా నా కొడుకున్నాడు అని గర్వంగా అన్నాడు చంద్ర. నీ కొడుక్కి అప్పుడే అంత సీన్ లేదులే మావయ్య, వాడొక పిల్లబచ్చా. అయినా అసలు ఇదంతా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు మావయ్య? నువ్వేదో ఇప్పుడిప్పుడే చచ్చిపోయినట్లు, నీ నుంచి రాజకీయ వారసత్వం నాకు లేదా నీ కొడుక్కి వచ్చినట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాంలే. కానీ ఇప్పుడు అత్తయ్య మ్యాటర్ ఏంటో చెప్పు. అత్తయ్య సురభి గురించి మాత్రమే ఫీల్ అయ్యి తన హెల్త్ అప్సెట్ చేసుకుంటుందని నేను అనుకోవడం లేదు. అత్తయ్యకు ఇంకేదో ప్రాబ్లం ఉంది. ముందు ఆ ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయి. ఆ తర్వాత నాకు నీతులు చెప్పొచ్చు అని సురభి వైపు చూసి, నువ్వు అసలు గిల్ట్ ఫీల్ అవ్వకు సురభి. నీది చిన్నతనం కాబట్టి తెలిసి తెలియక ఏదో మాట్లాడుంటావు. అది అత్తయ్య అర్థం చేసుకుని ఉంటుంది. దానికోసం అత్తయ్య మరీ ఇంత స్ట్రెస్ తీసుకోదు. ఓకేనా? టేక్ కేర్ మా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకు ఈ బావున్నాడని మర్చిపోకు అని చెప్పి సురభి చెంప నిమిరి చంద్రను పైనుండి కింది వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీరేంద్ర. వెళుతున్నంతసేపు అతన్నే చూసిన సురభి ఆ తర్వాత చంద్రవైపు తిరిగి, చూడండి నాన్న, ఒకవేళ మీరనుకున్నట్లు బావ నన్ను ట్రాప్ చేయాలని అనుకున్నా సరే ఆ ట్రాప్లో పడిపోయే రకాన్ని నేను కాదు. ఓకేనా? ఇకపోతే బావ చెప్పినట్లు అమ్మ నా గురించి ఆలోచించి మాత్రమే ఇంత స్ట్రెస్ తీసుకొని ఉండకపోవచ్చు. ఇంకేదో కారణం ఏదైనా ఉండుండొచ్చు. సో ప్లీజ్ ముందు ఆ కారణం ఏంటో ఐడెంటిఫై చేసి తర్వాత మాట్లాడండి అని అంది. ప్రతి వాళ్ళు నాకు సలహాలు ఇచ్చేవాళ్లే. సరే ముందు మీ తమ్ముడు ఎక్కడున్నాడో ఫోన్ చేయి. నిన్ననగా వాడికి చెప్పాను మీ అమ్మకు హెల్త్ అప్సెట్ అయిందని, హాస్పిటల్లో ఉందని. ఎక్కడున్నాడో కానీ ఇంతవరకు రాలేదు అని విసుగ్గా అన్నాడు చంద్ర. నా తమ్ముడు అంటున్నావేంటి నాన్న? వాడు నీకు కూడా కొడుకే కదా, నీ వారసుడే. వాడికి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చింది మీరే. ఇక మీరు చెబితేనే రాలేదంటే నేను చెబితే ఎందుకు వస్తాడు
మీరే మరోసారి మళ్ళీ కాల్ చేయండి అని అంది సురభి. ఆ మాటతో మొహం విసుగ్గా పెట్టి, నా కర్మ కాకుంటే వాడు నాకు వారసుడేంటి? మీ అందరి కోసం నాకున్న ఒకే ఒక్క వారసురాల్ని చంపుకున్నాను అని మనసులో చిరాకు పడుతూనే విరాజ్కి కాల్ చేశాడు చంద్ర. ఫోన్ లిఫ్ట్ చేసిన విరాజ్, ఏంటి డాడ్ ఇంత పొద్దున్నే కాల్ చేశావు అని మత్తుగా అడిగాడు. ఇంత పొద్దున్నే కాల్ చేశానా? టైం ఆల్రెడీ 11 అయింది. అయినా మీ మామ్కి హెల్త్ అప్సెట్ అయిందని నైట్ చెప్పాను కదా, నువ్వింతవరకు రాలేదేంటి? అసలు ఎక్కడున్నావు అని అడిగాడు చంద్ర. ఇక్కడే ఫామ్ హౌస్లో ఉన్నాను డాడ్. నైట్ నువ్వు చెప్పేటప్పటికీ నేను పార్టీలో ఉన్నాను. పార్టీ నుంచి రావడం కుదరలేదు. ఇక మిడ్ నైట్ ఎందుకులే అని రాలేదు. ఇంకో గంటలో అక్కడ ఉంటానులే అని చెప్పి చంద్ర మాట కోసం కూడా చూడకుండా ఫోన్ కట్ చేశాడు విరాజ్. తన తల్లికి ఇలా అయ్యిందని విరాజ్లో ఏమాత్రం బాధ తెలియలేదు. చంద్ర మొహం చూసే తమ్ముడి సమాధానం అర్థం చేసుకున్న సురభి మౌనంగా బాధపడింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతలో, సార్ మేడం స్పృహలోకొచ్చారు, మీరొచ్చి చూడొచ్చు అని నర్సు వచ్చి చెప్పడంతో కంగారు పడుతూ హడావుడిగా ముందుగా లోపలికి వెళ్ళాడు చంద్ర. అతన్ని చూస్తూనే ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, పిల్లలు రాలేదా అని నెమ్మదిగా అడిగింది మౌనిత. ఏ, నేను నీకు పనికిరావడం లేదా? ఎంత నీ పిల్లలకు తండ్రిని కాకపోయినా, నీకు పూర్తి స్థాయి మొగుడుని కాలేకపోయినా నీ మెడలో తాళైతే కట్టాను కదా, నన్ను కూడా మనిషిలాగే చూడొచ్చు అని వెటకారంగా అన్నాడు చంద్ర. ఇప్పుడు ఆ మాటలన్నీ వద్దు చంద్ర, నాకు అస్సలు ఓపిక లేదు. అసలు ముందు నాకేమైందో చెప్పు, నన్నెందుకిలా హాస్పిటల్లో ఉంచారు అని అనుమానంగా అడిగింది మౌనిత. ఎప్పటికైనా అడిగావు, సంతోషం. నీకు పోయే కాలం వచ్చింది, అందుకే ఇక్కడికొచ్చి పడ్డావు. అసలైనా అంత స్ట్రెస్ దేనికి తీసుకున్నావు? నీకు హార్ట్అటాక్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. ఈరోజు ఈవినింగ్ సర్జరీ కూడా ఉంది అని విసుగ్గా అన్నాడు చంద్ర. దాంతో తాను స్పృహ తప్పి పడిపోవడానికి ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకుంది మౌనిత. దాంతో కంట్లో నుంచి నీళ్లు ఆమె చెంపలపై మళ్లీ జారిపోతున్నాయి. ఆ కన్నీళ్లను చూసి కాస్త తగ్గిన చంద్ర నెమ్మదిగా ఆమె చేతి మీద చెయ్యి వేసి, ఏమైంది మౌనిత, ఎందుకంత ఫీల్ అవుతున్నావు అని అనునయంగా అడిగాడు. నథింగ్ చంద్ర, నాకిప్పుడు సురభిని చూడాలనుంది, అదొచ్చిందా అని అడిగింది మౌనిత. వచ్చింది, బయటే ఉంది, పిలవమంటావా అని అడిగాడు చంద్ర. పిలు, నేను తనతో మాట్లాడాలి అని అంది మౌనిత. బహుశా మేనల్లుడికి దూరంగా ఉండమని చెబుతుందేమో. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఈ ఆపరేషన్ అయ్యాక ఇది చస్తుందో బ్రతుకుతుందో తెలీదు. ఒకవేళ ఇది చచ్చిందంటే సురభి పూర్తిగా వీరేంద్ర వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు ఏకు మేకై కూర్చుంటుంది అని అనుకున్న చంద్ర, సరే నేను తనని పంపిస్తానులే, కానీ నువ్వు ఎక్కువగా మాట్లాడి స్ట్రెస్ తీసుకోకు, కూల్గా ఉండు. సాయంత్రం జరగబోయేది కూడా చిన్న ప్రశ్నే, ఈజీగానే అయిపోతుందిలే అని ఆమెకు ధైర్యంగా 4 మాటలు చెప్పి బయటికి వచ్చి, మీ అమ్మ పిలుస్తుంది, నువ్వెళ్ళు అని సురభికి చెప్పాడు చంద్ర. దాంతో హడావుడిగా లోపలికి వెళ్ళిన సురభి తల్లి చెయ్యి పట్టుకొని, సారీ మమ్మీ, ఐఎమ్ సో సారీ. నేను మాట వినకపోతే నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఏడుస్తూ అంది. ఆ మాటతో మౌనిత చిన్నగా నవ్వి, ఇది నువ్వు మాట విననందుకు తీసుకున్న స్ట్రెస్ కాదులే, పర్సనల్ స్ట్రెస్. అయినా నేనొక మాట చెబుతాను, వింటావా అని అడిగింది మౌనిత. చెప్పు మమ్మీ, నువ్వేం చెప్పినా వింటాను. ఒక్కసారి నీ మాట విననందుకే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకెప్పుడు అలా చెయ్యను. ఏం చేయమంటావో ముందు నువ్వు చెప్పు మమ్మీ అని ఆత్రంగా అడిగింది సురభి. ఆ మాటకు మౌనిత చిన్నగా నవ్వి నీరసంగా చూస్తూ, ఏం లేదు సురభి, నువ్వు మీ బావని పెళ్లి చేసుకో అని చెప్పింది మౌనిత. ఆ మాటతో షాక్ అయిన సురభి, వాట్, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని అంది. నేను చెప్పింది తెలుగులోనే కదా సురభి, నువ్వు మీ బావను వీరేంద్రను పెళ్లి చేసుకో, అది నా చివరి కోరికనే అనుకో అని అంది మౌనిత. తన తల్లి నుంచి ఆ మాటలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సురభి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. వీరేంద్రను పెళ్లి చేసుకోమని తన కూతురు సురభికి చెప్పడం వెనుక మౌనిత అసలు ఉద్దేశం ఏమిటి? ఈ విషయం తెలిస్తే చంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి
మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.